దేవునికి స్తోత్రము కలుగును గాక. ఘనదేవుడు, మహోన్నతుడు, సర్వశక్తిమంతుడైనటువంటి ప్రభు మనకిచ్చిన ఈ సమయాన్ని బట్టి ఘనదేవునికి మనం అందరము కూడా కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదాం. ప్రియులారా, ఈ సమయంలో ఈ లైవ్ కార్యక్రమానికి మిమ్మల్ని అందరిని కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. ప్రారంభ ప్రార్థన చేసుకొని ఈ ఆదివారపు లైవ్ కార్యక్రమాన్ని మనం అందరం కూడా ప్రారంభించుకుందాం. ప్రారంభ ప్రార్థన. స్తోత్రములు తండ్రి, పరిశుద్ధుడైన ప్రభువా, మహోన్నతుడా, సర్వశక్తిమంతుడా, నీకే వందనాలు తండ్రి. నీ కృపను బట్టి, నీ దయను బట్టి, నీ పరిశుద్ధను బట్టి వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఒక్కసారి మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి, దీవించండి, ఆశీర్వదించండి. మేము ప్రభువా ఇప్పుడు లైవ్ కార్యక్రమంలో ఉండగా దీవించునైనా ఆశీర్వదించండి తండ్రి. ఈ ప్రార్థన ఆరాధన కార్యక్రమంలో తోడుగా ఉండండి. ఆత్మదేవుడా, నువ్వు లేకుంటే నేను మాట్లాడలేను, పాడలేను. నీకే వందనాలు. నా గొంతుని సవరించండి, నీ కృపతో బలపు చడిపించండి. యేసు నామమున అడిగి వేడుకొనిచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. ఒక పాట పాడుకొని దేవుణ్ణి మహింపరుచుకుందాం. స్తోత్రము గానము చేయుటయే మంచిది. మనమందరము స్తుతి గానము చేయుటయే బాగు చేయువాడని, గుండె చెదరిన వారిని బాగు చేయువాడని, వారి గాయములన్నీయు కట్టుచున్నవాడని, వారి గాయములన్నీయు కట్టుచున్నవాడని. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది. మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ప్రభువు గొప్పవాడును, అధిక శక్తి సంపన్నుడు. ప్రభువు గొప్పవాడును, అధిక శక్తి సంపన్నుడు. జ్ఞానమునకు ఆయనే మితియులేని వాడని, జ్ఞానమునకు ఆయనే మితియులేని వాడని. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది. మనమందరము స్తుతి గానము చేయుటయే
వాడని. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది, మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. హల్లెలూయా. కనదేవుడు, మహోన్నతుడు, సర్వశక్తిమంతుడైనటువంటి ప్రభు మనకిచ్చినటువంటి ఈ సమయాన్ని బట్టి కనదేవునికి మనమందరం కూడా కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదాం ప్రియులారా. మరి ఈ సమయంలో మరి పాత నిబంధనలో క్రీస్తు అనేటువంటి మనం టాపిక్ని ముందుగానే మరి ప్రకటించుకొని ఉన్నాం ప్రియులారా. మరి ఈ సమయంలో పాత నిబంధనలో క్రీస్తు, అసలు పాత నిబంధన క్రొత్త నిబంధన అనేటువంటి ఈ నిబంధనలను దేవుడు మనకిచ్చి ఉన్నాడు. అయితే పిల్లారా, ఈ పాత నిబంధన దేనికి, క్రొత్త నిబంధన దేనికి? ఈ గ్రంథమును, ఈ బైబిల్ పరిశుద్ధ గ్రంథమును దేవుడు మనకి ఎందుకు ఇచ్చి ఉన్నాడు అనేది మనం చూసినట్లయితే పిల్లారా, మరి పాత నిబంధన ప్రతి బుక్కులో కూడా యేసుక్రీస్తు ప్రభువారు మనకి కనబడుతూ ఉంటాడు. మరి యేసుక్రీస్తు ప్రభువారు ఎందుకు కనబడాలి? మరి ఎందుకు ప్రతి బుక్కులో దేవుడు ఆయన గురించినటువంటి సమాచారం ఎందుకు ఇచ్చి ఉన్నాడు అని అంటే, ఆయన ఈ లోకంలోకి రావాలి. ఆయన తన యొక్క ప్రియ కుమారుడు యేసుక్రీస్తు ప్రభువారు, క్రీస్తు అభిషిక్తుడు, మెస్సియా అనేటువంటి పదాలతోటి పాత నిబంధనలో మరి యేసుక్రీస్తు ప్రభువారు కనబడుతూ ఉంటాడు. ఆయన మరి ఆది కాండములో ప్రియులారా, మరి 3:15 మనం చూసినట్లయితే అక్కడ సాతానుతో దేవుడు మాట్లాడుతూ అక్కడ మనకి ఒక యేసుక్రీస్తు ప్రభువారిని ప్రోటో ఎవాంజలిజంగా మనకి చూపిస్తూ ఉన్నాడు. మరి చూడండి 3:15 నేను చదువుతున్నాను. మరియు నీకును స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరము కలగజేసేదను. అతడు అది నిన్ను తల మీద కొట్టును, నీవు దానిని మడి మీద కొట్టుదు అని చెప్పిన. అది నిన్ను తల మీద కొట్టును, ఆయన నిన్ను తల మీద కొట్టును. అంటే సాతాను యొక్క తలను చితకగొట్టేవాడుగా మరి యేసుక్రీస్తు ప్రభువారిని ఆది కాండములో చూస్తూ ఉన్నాం. సాతాను యొక్క తలను చితకగొట్టేవాడుగా మనం చూస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం. ఆదాము మరి పాపము చేయగానే పిల్లారా, ఆ పాపమును నివారణ చేయటం కోసం, ఆ పాపమును నివారించటం కోసం దేవుడు మరి ఏం చేశాడంటే తన కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారిని మరి వాగ్దానం చేసి ఉన్నాడు. ఏ సాతానైతే మరి నీకు నీ దగ్గర ఉన్నటువంటి రాజదండమును తీసుకుందో,
ఆ యొక్క రాజదండమును మరలా క్రీస్తు ద్వారా నీకు అందిస్తాను అన్నదే దేవుని యొక్క ప్రణాళిక. దేవునికి స్తోత్రం. నా కుమారుని ద్వారా నేను నీకు మరలా రాజదండమును అనగా నీకు ఇచ్చినటువంటి అధికారమును నేను ఇస్తాను. వాడి యొక్క తలను చిత్తగొట్టిస్తాను. ఆయన వచ్చి వాడి యొక్క తలను, వాడు మరణము యొక్క బలము కలిగినటువంటి వాడు సాతానుడు కాబట్టి వాడి తలను చిత్తగొట్టిస్తాను. అందుకోసమే మరి అది నిన్ను తల మీద కొట్టును, నీవు దానిని మడి మీద కొట్టుదు అని చెప్పాను. దేవునికి స్తోత్రం. కాబట్టి ఇక్కడ వాగ్దాన పుత్రుడు మరి మనకి కనబడుతూ ఉన్నాడు ఆది కాండములో. దేవునికి స్తోత్రం. అదేవిధంగా అబ్రహాము యొక్క సంతానంగా కూడా యేసుక్రీస్తు ప్రభువారు మరి పిలువబడ్డాడు. అదేవిధంగా ప్రియులారా, మరి నిర్గమకాండములో మనం చూసినట్లయితే మరి ఆయన ఒక పస్కా పశువుగా మనకు కనబడుతూ ఉంటాడు. పస్కా పశువుగా మనకు కనబడుతూ ఉంటాడు. నిర్గమకాండములో 12వ అధ్యాయంలో మనం చూస్తే ప్రియులారా, మరి అక్కడ పస్కా పశువు కనబడుతూ ఉంటుంది. దాన్ని మచ్చలైనటువంటి మేకను కానీ గొర్రెను కానీ తీసుకొని మరి దాన్ని మీరు కోసి దాని రక్తమును పట్టి మరి నిలువు కొమ్ములకి అడ్డు కొమ్ముకి ఆ యొక్క రక్తమును ప్రోక్షించుకోవాలి. మరణదూత వస్తాడు. ఆ మరణదూత వచ్చినప్పుడు ఆ యొక్క నిలువు కమ్ములకి అడ్డకమ్ముకు ఉన్నటువంటి రక్తమును బట్టి ఆ మరణదూత జ్యేష్ఠ కుమారుని చంపకుండా వెళ్ళిపోతాడు. కాబట్టి మరి మీరు విధిగా దీన్ని చేయవలసి ఉన్నదని చెప్పి దేవుడు మరి మోషే ద్వారా ఇజ్రాయేలీలందరికీ సమాచారం అందించి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఈ సమాచారం అంతా కూడా ఇజ్రాయేలీకి వెళ్ళిపోయింది. ఇజ్రాయేలీలందరూ కూడా ప్రియులారా ఏం చేశారు? ఒక గొర్రెను కానీ మేకను కానీ ఒక కుటుంబంలో తీసుకొని వారందరూ కూడా మరి ఆ యొక్క కాల్చినటువంటి మాంసమును వాళ్ళు తిన్నారు. పులియని రొట్టెల పండగ వారి యొక్క మరి ఇప్పటి వరకు కూడా ప్రియులారా వారు ఆ పండగను ఆచరిస్తున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఎక్కడున్నా కానీ ఆ పండగను ఆచరించాలి. కాబట్టి ఆ పండగ ఏంటి అనంటే క్రీస్తు మన కోసం బలైపోయాడు అన్నదానికి గుర్తుగా దేవుడు నిర్గమకాండములో మనకు చూపిస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. అదేవిధంగా లేవియా కాండాన్ని మనం చూస్తే ప్రియులారా అక్కడ మరి యాజకులు కనబడుతూ ఉంటారు. యాజకులు కనబడుతూ ఉంటారు. అహరోను యొక్క యాజకత్వం, అహరోను యాజకత్వంలో ప్రియులారా మనం చూసినట్లయితే అహరోను ప్రధాన యాజకుడిగా ఉంటాడు. వారి కుమారులు యాజకులుగా ఉంటారు. దేవుడు మరి కొండ మీద చూపబడినటువంటి మందిర నిర్మాణమును మోషే ద్వారా మరి కట్టించి అతి పరిశుద్ధ స్థలము ఆవరణము మరి టెంటుతో చేయబడినటువంటి మరి ఈ యొక్క గుడారమును అనగా టెంపుల్ని ప్రత్యక్ష మరి ఆ యొక్క మరి మందిరాన్ని దేవుడు మరి ఏర్పాటు చేపించి ఆ యొక్క మందిరములో అనగా అతి పరిశుద్ధ స్థలములో మరి ఆర్కును పెట్టి అన్నారు. దేవునికి స్తోత్రం. అతి పరిశుద్ధ స్థలంలో నిబంధన మందసం మనకు కనబడుతూ ఉంటుంది. ఆ యొక్క నిబంధన మందసములో మన్నా కలిగినటువంటి వాళ్ళు అరణ్యములో తిన్నటువంటి మన్నా పాత్ర ఉంటుంది. మన్నా తీసి అందులో పెట్టి ఉంచాలి. అదేవిధంగా అహరోను చేతికర్ర, అహరోనుకే యాజకత్వాన్ని నేను ఇచ్చాను అనే దానికి గుర్తుగా అహరోను సంతతి వారే మాత్రమే యాజకులుగా ఉండాలి, మరి ప్రధాన యాజకులుగా ఉండాలి అని దేవుడు నియమించినటువంటి విధానం అక్కడ మనకి అహరోను చేతికర్ర కనబడుతూ ఉంటుంది. దేవుడు కొండ మీద మరి 10 ఆజ్ఞలు ఇచ్చి ఉన్నాడు.
వారికి ఆ 10 ఆజ్ఞలు 10 కమాండ్మెంట్స్ ఇచ్చి ఉన్నాడు. ఆ 10 కమాండ్మెంట్స్ మరి పలకలని దేవుడు మరి వారికి ఇచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ 3 ఆ యొక్క మరి నిబంధన మందసములో ఉంటాయి ప్రియులారా. నిబంధన మందసములో ఆ 3 ఉంటాయి. అదేవిధంగా మనం చూసినట్లయితే ప్రియులారా, ఇక్కడ మరి దేవునికి స్తోత్రము, మరి ఆ యొక్క మందిరములో మరి పని చేయాలి. ఎవరు అనంటే యాజకులు పని చేయాలి, అహరోను సంతతి వారు పని చేయాలి. మిగతా లేవీ వాళ్ళందరూ కూడా, లేవీ సంతతి అందరూ కూడా మరి ఆ యొక్క గుడారములను మోసేవారుగా, లేకుంటే ఆ యొక్క మందిరములో పరిచర్య చేసేవారుగా మరి ఉంటారు. కానీ అహరోను సంతతి మాత్రమే, అహరోను కుటుంబము మాత్రమే ప్రధాన యాజకులుగా ఉంటారు. వాళ్ళు మాత్రమే బలులు అర్పించాలి అన్నది దేవుడు నియమించి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. అయితే ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభువారిని ప్రతిబింబింపజేయటం కోసమే ఈ యొక్క మరి విధానం మనకు కనబడుతూ ఉన్నది. దేవునికి స్తోత్రం. యేసుక్రీస్తు ప్రభువారు మరి ప్రధాన యాజకుడిగా ఆయన అహరోను సంతతిలో నుంచి రాలేదు, కానీ ఆయన మెల్కీసెదెకు యొక్క క్రమం చొప్పున ఒక ప్రధాన యాజకుడిగా వచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అది హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 7వ అధ్యాయంలో మనకు స్పష్టంగా కనబడుతూ ఉన్నది. ఏంటి అనంటే, ఆయన అహరోను సంతతిలో నుంచి రాలేదు, లేవి కుమారుల నుంచి రాలేదు. ఆయన మెల్కీసెదెకు యొక్క క్రమం చొప్పున మరి వచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. యేసుక్రీస్తు ప్రభువారు దేవునికి ఆయన ప్రధాన యాజకుడిగా మరి ఉన్నాడు. దేవునికి ప్రధాన యాజకుడిగా వచ్చి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. లేవియా కాండములో ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభువారు మరి ఒక ప్రధాన యాజకుడిగా మనకు కనబడుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఈ అహరోను సంతతిని యాజకులుగా నియమించిన విధానం అంటే, మరి గొర్రెలు మేకలు మరి కావలసినటువంటి ఆ యొక్క బలుడనిపించటం మూలాన ఈ బలులు తాత్కాలికంగా పాపమును కప్పివేస్తూ వచ్చాయి. కానీ నిజమైనటువంటి ప్రధాన యాజకుడు మెల్కీసెదెకు యొక్క క్రమములో వచ్చినవాడు, యోధా సంతానం నుంచి వచ్చినవాడు యేసుక్రీస్తు ప్రభువారని దేవుడు స్పష్టంగా మనకు చెప్పి ఉన్నాడు. ఈ యొక్క ప్రధాన యాజకుడైనటువంటి మరి యేసుక్రీస్తు ప్రభువారు మనకు సరిపోయినవాడు. దేవునికి స్తోత్రం. మరి ఆది కాండములో మరి సాతాను యొక్క తలను చిత్తకొట్టేవాడుగా మనకు కనబడుతూ ఉన్నాడు. అదేవిధంగా మరి నిర్గమకాండములో మనం చూసినట్లయితే ప్రియులారా, అక్కడ యేసుక్రీస్తు ప్రభువారిని మరి వధించబడినటువంటి పస్కా మరి బలి పశువుగా మనం చూస్తూ ఉన్నాం. అదేవిధంగా లేవియా కాండంలో చూస్తే ఒక ప్రధాన యాజకుడిగా మనకు కనబడుతూ ఉన్నాడు యేసుక్రీస్తు ప్రభుల వారు. అదేవిధంగా ద్వితీయోపదేశ కాండములో ప్రియులారా, మరి మోసే సర్పమును మరి ఎప్పుడైతే వీళ్ళందరూ కూడా మరి పాపము చేసి ఉన్నారో ఇజ్రాయేలీలందరూ కూడా, అప్పుడు మరణము వారికి వచ్చేసింది. మరణం వస్తూ ఉంటే వెంటనే దేవుడు ఎత్తబడినటువంటి మరి ఆ యొక్క మరి ఇత్తడి సర్పమును తయారు చేసి ఆ యొక్క ఇత్తడి సర్పాన్ని పెట్టినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రము కలుగును గాక. కాబట్టి ప్రియులారా, మరి యేసుక్రీస్తు ప్రభువారు కూడా మరి ఈ లోకములో మరి ఎత్తబడి ఉన్నాడు. ఆయన మరి అరణ్యములో మోసే సర్పమును ఏ విధంగా మరి పైకెత్తి ఉన్నాడో యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఎత్తబడవలసి ఉన్నది అని చెప్పి ముందుగానే మరి దేవుడు మరి లేవియా కాండములో మనకు చూపించి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. లేవియా కాండములో 21వ అధ్యాయము 5 నుంచి 9 వచనాలు మనం చూస్తే ప్రియులారా, మరి అక్కడ మనకు కనబడుతున్నది. అదేవిధంగా మరి యోహాను సువార్త మరి 3:14లో మనం చూసినట్లయితే అక్కడ కూడా మరి యేసుక్రీస్తు ప్రభువారు మనకి చూపిస్తూ ఉన్నాడు. చూడండి, ఆ వచనాన్ని నేను చదువుతున్నాను. చూడండి, అరణ్యములో మోసే సర్పమును ఎలాగ ఎత్తెనో అలాగే విశ్వసించు ప్రతివాడును నశింపక ఆయన ద్వారా నిత్యజీవం పొందినట్లు మనుష్య కుమారుడు ఎత్తబడవలేను. దేవునికి స్తోత్రం. మరి ఆ యొక్క ఇత్తడి సర్పాన్ని
మరి పైకెత్తి పెట్టినప్పుడు ప్రియులారా, ఆ ఎత్తుల సర్పాన్ని మరి పైకెత్తినప్పుడు అక్కడ ఏం జరిగింది అనంటే, ఆ యొక్క మరి సర్పపు కాటుని మరి పొందినటువంటి ఇజ్రాయేలీలందరూ కూడా మరి మరణిస్తూ ఉన్నారు. ఆ మరణిస్తూ ఉన్నటువంటి సమయంలో దేవుని యొక్క ఉగ్రత వచ్చినప్పుడు ప్రియులారా, ఈ ఎత్తుల సర్పాన్ని మరి చేపించి వెంటనే మరి ఒక స్తంభం మీద పెడతాడు. ఎవరైతే ఆ యొక్క ఎత్తుల సర్పాన్ని నిదానించి చూస్తారో వారు మరి ఆ యొక్క విషపు కోరల నుంచి, విషములో నుంచి, ఆ యొక్క సర్పము కుట్టినా కానీ, సర్పము కలిసినా కానీ ఆ విషయం నుంచి విడిపించబడతారు అన్నదే దేవుని యొక్క ఉద్దేశం. దేవునికి స్తోత్రం. కాబట్టి ఎప్పుడైతే ఆ యొక్క ఎత్తుల సర్పాన్ని చూశారో ఇజ్రాయేలీలందరూ కూడా మరి ఆ యొక్క సర్పపు కాటు విషము విరిగిపోయింది. దేవునికి స్తోత్రం. ఈరోజు కూడా యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో మన కోసం బలియాగమయ్యాడు. కాబట్టి మరి ఇక్కడ అదే వచనాన్ని మరి 21 సంఖ్యాకాండములో 5వ వచనంలో మనకి మరి ఏ విధంగా అయితే వాక్య భాగం ఉన్నదో అదే వాక్య భాగాన్ని మరి యేసుక్రీస్తు ప్రభువారు తన గురించి చెప్పుకుంటూ అరణ్యములో మోసే సర్పమును ఎలాగ ఎత్తనో, ఆ సర్పమును ఎత్తగానే ఎవరైతే నిదానించి ఆ యొక్క సర్పమును చూశారో వారందరూ కూడా రక్షించబడ్డారు. వారందరూ కూడా రక్షణలోకి వచ్చి ఉన్నారు. కాబట్టి మరి ఇప్పుడు కూడా లోకములో ఉన్నటువంటి ప్రతి వ్యక్తి కూడా ఏం చేయాలంటే ఆ యొక్క మరి సిలువని కరెక్ట్గా చూడాలి. సిలువలో ఆయన చేసినటువంటి త్యాగాన్ని కనుగొనాలి. సిలువలో వేలాడుతున్నటువంటి క్రీస్తును చూడాలి. సిలువలో వేలాడుతూ నీ కోసం నా కోసం బలైపోయినటువంటి యేసుక్రీస్తు ప్రభువారిని కరెక్ట్గా ఎవరైతే చూస్తారో వారందరూ కూడా రక్షించబడతారు అన్నది మరి దేవుని యొక్క ఉద్దేశం. మరి అరణ్యములో మోసే సర్పమును ఎలాగూ ఎత్తనో అలాగే విశ్వసించు ప్రతివాడు నశింపక ఆయన ద్వారా నిత్యజీవం పొందినట్లు మనుష్య కుమారుడు ఎత్తబడవలేను. దేవునికి స్తోత్రం. మనుష్య కుమారుడు ఎత్తబడ్డాడు. ఆయన సిలువలో వేలాడాడు. ఆయన దాదాపుగా మరి 3.5 గంటలు ప్రియులారా ఆయన సిలువ మీద ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఆయన రక్తమంతా కార్చబడ్డది. ఆయన శరీరం అంతా చీల్చబడ్డది. ఆయనకి స్వరూపమైనను సొగసైనను లేదు. దేవునికి స్తోత్రం. అంతా మరి ఆ విధానంలో ఆయన హింసింపబడ్డాడు. మన పాపముల కోసం ఆయన శ్రమపడ్డాడు. మన యొక్క అతిక్రమముల కోసం ఆయన శ్రమపడ్డాడు. మరి లేవియా కాండములో మరి సంఖ్యాకాండములో మనం చూసినట్లయితే ప్రియులారా ఆయన మరి వెత్తబడినటువంటి వాడుగా మరి శిలువ మీద వేలాడినటువంటి యేసుక్రీస్తు ప్రభువారిని మనం చూస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం. అదేవిధంగా నిర్గమకాండములో మనం చూసినట్లయితే ప్రియులారా ఆయన ఒక ప్రవక్తగా మనం చూస్తూ ఉన్నాం. ఒక ప్రవక్త, నా తర్వాత ఇంకొక ప్రవక్త వస్తాడు, నా తర్వాత ఒక ప్రవక్త వస్తాడు, నా వంటి ఒక ప్రవక్తను మరి మీలోనికి పంపిస్తాను. ఆయన మాట మీరందరూ కూడా వినాలి. ఆయన నోట్లో నా మాటలు ఉంచుతాను. నిర్గమకాండం 18వ అధ్యాయం 18వ వచనంలో ఈ మాటలు రాయబడి ఉన్నాయి ప్రియులారా. మరి కాబట్టి నిర్గమకాండంలో మరి మోసే వంటి ఒక ప్రవక్త, మోసే ఏం చేశాడు? అద్భుతాలు సూచక్రియలు మహత్కార్యాలు జరిగించాడు. మోసే అద్భుతాలు సూచక్రియలు మహత్కార్యాలు జరిగించాడు. యేసుక్రీస్తు ప్రభువారు కూడా అద్భుతాలు సూచక్రియలు మహత్కార్యాలు. దేవునికి స్తోత్రం. హాము దేశంలో, ఐగుప్తు దేశంలో మరి మోసే 10 తెగుళ్ళు రప్పించాడు. అరణ్యములో బండ నుంచి నీళ్లు రప్పించి అన్నాడు. అదేవిధంగా అరణ్యములో మన్నాను కురిపించి అన్నాడు. మరి ఎర్ర సముద్రమును చీల్చాడు. ఇది మహత్కార్యం. దేవునికి స్తోత్రం. మరి వారికి మాంసము కావాలంటే పూరేళ్లను దేవుడు రప్పించి అన్నాడు. దేవునికి స్తోత్రం. మోషే ద్వారా దేవుడు మరి ఇన్ని అద్భుతాలు సూచక్రియలు మహత్కార్యాలు జరిగించారు. మరి నీటిని రక్తంగా మార్చి అన్నాడు. వారి యొక్క ఇళ్లలోకి కప్పలు వచ్చాయి. వారి యొక్క మరి పంట చేల మీదకి మరి వడగళ్ళు వాన కురిసింది. వారి యొక్క మరి పంటలన్నీ కూడా నాశనం చేయబడ్డాయి. ఈ విధంగా ప్రియులారా మరి నిర్గమకాండములో మరి అంటే ఒక ప్రవక్తని మరి ఈ లోకంలో పంపిస్తాను, నా వంటి ప్రవక్త వస్తాడు అని
మరి మోషే ద్వారా దేవుడు చెప్పి ఉన్నాడు. ఆయన యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఈ లోకంలోకి వచ్చిన తర్వాత అనేకమైనటువంటి అద్భుతాలు, సూచక్రియలు, మహత్కార్యాలు జరిగించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి అదేవిధంగా యెహోషువ గ్రంథంలో మనం చూసినట్లయితే ప్రియులారా, ఆయన మరి దేవుని యొక్క దూతగా, క్యాప్టెన్ ఆఫ్ ది లార్డ్స్ హోస్ట్, అంటే ఆయన యెహోవా దూతగా మనకు కనబడుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఆయన మరి దేవుని దూతగా మనకు కనబడుతూ ఉన్నాడు. దేవుని యొక్క సేనాధిపతిగా మనకు కనబడుతూ ఉన్నాడు. మరి యెహోషువ గ్రంథములో, మరి జడ్జెస్లో మనం చూసినట్లయితే, మరి న్యాయాధిపతుల గ్రంథములో ప్రియులారా ఆయన మనం చూసినట్లయితే మరి దేవుని యొక్క దూతగా మనకు కనబడుతూ ఉన్నాడు. దేవుని దూత యెహోషువకి ఎదురుగా వచ్చింది. దేవునికి స్తోత్రం. మరి రూతు గ్రంథములో ఆయన ఒక విమోచకుడుగా, విమోచించిన వాడుగా మరి మనకు కనబడుతూ ఉన్నాడు. అది సమూయేలు గ్రంథంలో ప్రియులారా మరి ఆయన మరి ఒక బండగా మనకు కనబడుతూ ఉంటాడు. అదేవిధంగా సమూయేలు 2వ గ్రంథంలో ప్రియులారా మరి ఆయన దావీదు యొక్క మరి బీజముగా మనకు కనబడుతూ ఉంటాడు. దావీదు యొక్క సంతానంగా ఆయన మనకు కనబడుతూ ఉంటాడు. అదేవిధంగా మరి రాజుల గ్రంథంలో మనం చూసినట్లయితే దేవుని యొక్క జ్ఞానమై ఉన్నటువంటి వాడుగా మనకు కనబడుతూ ఉంటారు యేసుక్రీస్తు ప్రభువారు. అదేవిధంగా ఆయన 2వ రాజుల గ్రంథంలో మనం చూసినట్లయితే ప్రియులారా మరి ఆయన మరి ది యాంజెల్ ఆఫ్ ది లార్డ్, దేవుని యొక్క దూతగా మనకు కనబడుతూ ఉన్నాడు. అదేవిధంగా మరి మొదటి క్రానికల్స్ గ్రంథంలో మనం చూసినట్లయితే మరి శాశ్వత రాజు, ఎల్లప్పుడూ ఉండేటువంటి ఒక ఎటర్నల్ కింగ్ని మనం చూస్తూ ఉంటాం. యేసుక్రీస్తు ప్రభువారు ఒక ఎటర్నల్ కింగ్గా మనం చూస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం. అదేవిధంగా మరి ఎజ్రా గ్రంథములో ఆయన మరి మరలా తన యొక్క మందిరము నెబుకద్నెజరు చేత కూల్చబడినటువంటి మందిరాన్ని మరలా కట్టించేటువంటి ఒక రిస్టోరర్గా మనం చూస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం. టెంపుల్ రిస్టోరర్గా మనం చూస్తూ ఉన్నాం. మరి రిస్టోరర్ ఆఫ్ ది టెంపుల్గా మనం చూస్తూ ఉన్నాం యేసుక్రీస్తు ప్రభువు వారిని. అదేవిధంగా నెహెమ్యా గ్రంథంలో మనం చూసినట్లయితే మరి తన యొక్క మరి నేషన్ని, తన యొక్క మరి జనాలందరిని కూడా మరలా మరి వారందరిని కూడా ప్రియులారా మరి ఆయన రక్షించిన వాడుగా, వారందరికీ కూడా ఒక సృష్టికర్తగా మనం చూస్తూ ఉన్నాం. రిస్టోరర్ ఆఫ్ ది నేషన్, ది ఓన్లీ క్రియేటర్. దేవునికి స్తోత్రం. మరలా వారికి నెమ్మదిని కలిగించినటువంటి వాడిగా మనం చూస్తూ ఉన్నాం యేసుక్రీస్తు ప్రభువారిని. అదేవిధంగా ఎస్తేరు గ్రంథంలో మనం చూస్తే మరి ఆయన ఒక అడ్వకేట్గా మనం చూస్తూ ఉంటాం. దేవునికి స్తోత్రం. అడ్వకేట్గా మనం చూస్తూ ఉన్నాం. అదేవిధంగా యోబు గ్రంథంలో ఒక విమోచకుడుగా, ఒక మరి రెడీమర్గా మనం చూస్తూ ఉన్నాం. మరి కీర్తన భాగంలో మనం చూసినట్లయితే మరి సన్ ఆఫ్ గాడ్గా మనం చూస్తూ ఉన్నాం. మనకి ఒక కాపరిగా మనం చూస్తూ ఉన్నాం. కీర్తనల భాగంలో దేవుని కుమారుడిగా మనం చూస్తూ ఉన్నాం యేసుక్రీస్తు ప్రభువారిని. మనకు ఒక కాపరిగా మనం చూస్తూ ఉన్నాం. మరి ఆయన శాశ్వత రాజుగా, మరి దేవుడిగా మరి మనం చూస్తూ ఉన్నాం. మనకి దేవుడిగా మనం చూస్తూ ఉన్నాం. ఆయన అదేవిధంగా మరి మూలకు తలరాయిగా మనం చూస్తూ ఉన్నాం. అదేవిధంగా కీర్తన మరి సామెతల గ్రంథంలో మనం చూసినట్లయితే యేసుక్రీస్తు ప్రభువారిని మరి మనకి కౌన్సిలర్గా మనం చూస్తూ ఉన్నాం. ఆలోచనకర్తగా యేసుక్రీస్తు ప్రభువారిని మనం చూడగలం. అదేవిధంగా ప్రియులారా మరి ప్రసంగి గ్రంథంలో ఆయన మనకి మరి జడ్జిగా మనం చూస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం. మనకి న్యాయాధిపతిగా మనం చూడగలం. అదేవిధంగా మరి ప్రసంగి గ్రంథంలో మనం చూసినట్లయితే యేసుక్రీస్తు ప్రభువారిని మరి ఆయన ఒక పెళ్లి కుమారుడిగా ముస్తాబైనట్లుగా మనం చూస్తూ ఉన్నాం యేసుక్రీస్తు ప్రభువారిని. అంటే ఈ విధంగా ప్రతి గ్రంథంలో కూడా మరి మనం చూస్తూ ఉంటాం. ఆయన యెషయా గ్రంథంలో మనం చూసినట్లయితే ప్రియులారా
మరి పరిశుద్ధుడని ఎల్లప్పుడూ మరి కొనియాడబడుతున్నటువంటి వాడిగా మనం చూస్తూ ఉన్నాం. ఇమ్మానుయేలుగా మనం చూస్తూ ఉన్నాం. ఇమ్మానుయేలు అంటే దేవుడు మనకు తోడు అని అర్థం. దేవునికి స్తోత్రం. ఆయన మరి ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైనటువంటి దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తగా యెషయా గ్రంథంలో ఆయన్ని మనం చూస్తూ ఉన్నాం. మరి అదేవిధంగా రూట్ ఆఫ్ ది డేవిడ్గా మనం చూస్తూ ఉన్నాం. ఒక మరి అమూల్యమైనటువంటి మరి ప్రేసియస్ కార్నర్ స్టోన్గా మనం చూస్తూ ఉన్నాం యేసుక్రీస్తు ప్రభువారిని. అదేవిధంగా ఆయన ఇర్మియా గ్రంథంలో మనం చూసినట్లయితే మనకి ది లార్డ్ ఆఫ్ అవర్ రైచియస్ అంటే మరి మనకి నీతిగా చేయబడినటువంటి యేసుక్రీస్తు ప్రభువారిని మనం చూడగలుగుతున్నాం. అదేవిధంగా మరి విలాప వాక్యములలో మనం చూసినట్లయితే మరి మన కోసం, యెరూషలేము కోసం, మరి ప్రజల కోసం ఒక ఏ విధంగా అయితే ఆయన బాధపడుతూ ఉన్నాడు, ఏ విధంగా అయితే ఆయన బాధను వ్యక్తం చేశాడు, ఒక మరి విలాపము చేసినటువంటి వ్యక్తిగా, ఆయన రోదన చేసినటువంటి వ్యక్తిగా మరి యేసుక్రీస్తు ప్రభువారిని మనం చూస్తూ ఉన్నాం. ఒక ప్రవక్త ద్వారా. దేవునికి స్తోత్రం. ఈ ప్రవక్తలు రాశారు. ఇవన్నీ కూడా, ఈ గ్రంథాలన్నీ కూడా ప్రవక్తలు రాశారు. దేవుడు ఏం చేశాడంటే ఈ ప్రవక్తల ద్వారా ఇర్మియాని మనం ఏమంటామండి, బాగా ఏడ్పుగొట్టు ప్రవక్తగా మనం చెప్తూ ఉంటాం. అంటే దేవుని ఆత్మ ఆ యొక్క ఇర్మియాలో ఉండి, ప్రియులారా, ఆ ఇర్మియాలో ఉండి యెరూషలేము గురించి, యెరూషలేములో ఉన్నటువంటి తన యొక్క ఇజ్రాయేలు జనాంగం గురించి, వాళ్ళు చేస్తున్నటువంటి మరి దుష్కార్యాలను బట్టి ఆయన ఏడ్చాడు. దేవునికి స్తోత్రం. ఆ ప్రవక్తతో ఉండి ఏడ్చాడు. దేవునికి స్తోత్రం. ఆయన ఏడుస్తూ ఉన్నాడు. ఈరోజు కూడా నువ్వు ఏడిపిస్తున్నావా? దేవుణ్ణి ఏడిపిస్తున్నావా? విలాప వాక్యములలో మనం చూసినట్లయితే ఆయన ఏడుపు గొట్టువాడిగా మనం చూస్తూ ఉన్నాం. ఏడ్చాడు. ఆ ప్రవక్తని ఏడిపించాడు. ఆయన ఏడ్చాడు. ఆ ప్రవక్త ఏడ్చాడు. దేవునికి స్తోత్రం. అదేవిధంగా ప్రియులారా, హెజ్కేలు గ్రంథంలో మనం చూసినట్లయితే మనకి మరి మంచి కాపరిగా, ఒక మరి సత్యవంతుడైనటువంటి కాపరిగా, కాపరులు చాలామంది వచ్చారు, కానీ మరి యెహోవాయే నిజమైనటువంటి కాపరి. యెహోవాయే మరి సత్యంగా తన యొక్క ప్రజలను మరి కాపాడేటువంటి కాపరిగా, ఒక కాపరిగా, మంచి కాపరిగా, ఒక ప్రధాన కాపరిగా మరి మనం చూస్తూ ఉన్నాం. మరి తన ప్రజల కోసం ప్రాణం పెట్టేటువంటి కాపరిగా యేసుక్రీస్తు ప్రభువారిని చూస్తూ ఉన్నాం. అదేవిధంగా దానియేలు గ్రంథంలో మనం చూసినట్లయితే ప్రియులారా, మరి చేతితో తీయబడినటువంటి ఒక రాయి, ప్రపంచంలో ఉన్నటువంటి మరి అన్ని రాజ్యాలను కూల్చివేసి ఆయన ఒక్కడే మరి సృష్టికర్త, ఆయన ఒక్కడే మరి ప్రపంచాన్ని ఏలేవాడు. అన్ని రాజ్యాలన్నీ, ఈ లోకపు రాజ్యాలన్నీ కూడా కూల్చబడతాయి. మరి చేతి సహాయం చేత తీయబడినటువంటి రాయిని నేనే. ఆ రాయి ప్రపంచంలో ఉన్నటువంటి 5 రాజ్యాలను కూలగొట్టేసి, గొప్ప గొప్ప రాజ్యాలన్నింటినీ కూలగొట్టేసి, వాటిని దుగ్గుగా చేసి, మరి ప్రపంచంలో ఉన్నటువంటి ప్రపంచమంతా కూడా ప్రపంచవ్యాప్తంగా నేను ప్రాకేసి అంత వ్యాప్తి చెందుతాను అనే ఒక ప్రవచనాన్ని దానియేలు ప్రవక్త మనకు సూచించి ఉన్నాడు. అది భూతలమంతా మరి వ్యాపించినటువంటి, మరి చేతితో సహాయం చేయబడినటువంటి రాయి భూతలమంతా వ్యాపించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం. ఎంత గొప్ప సమాచారం అండి. దేవునికి స్తోత్రం. అంటే ఆయన సమాచారం అంతా భూప్రపంచానికి వ్యాప్తి చెందుతుంది అని దానియేలు గ్రంథంలో దేవుడు ముందుగానే చెప్పి అన్నాడు. దేవునికి స్తోత్రం. ప్రపంచమంతా నేను మరి నా యొక్క సమాచారాన్ని అందిస్తాను. ఇప్పుడు వెళ్తుందా లేదా? ప్రపంచమంతా దేవుని యొక్క సమాచారం వెళ్ళిపోతూ ఉన్నది పిల్లారా. వెళ్ళిపోయింది ఆల్రెడీ. ఆయన పుట్టింది చిన్న దేశంలో, ఇజ్రాయెల్ దేశము అంటే ఆసియా ఖండంలో ఉన్నది.
ఆయన తాకింది అమెరికాని తాకిండు, ఆయన తాకింది ఆస్ట్రేలియాని తాకిండు, ఇంగ్లాండ్ని తాకిండు. అన్ని దేశాలలో క్రీస్తు ఇప్పుడు ప్రకటింపబడుతున్నాడు. అంటే భూతలమంతా వ్యాప్తి చెందాడు యేసుక్రీస్తు ప్రభువారు. దేవునికి స్తోత్రం. చేతి సహాయము చేత తీయబడినటువంటి రాయి ఏమైందంటే ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని రాజ్యాలను కూలగొట్టేస్తుంది. దేవునికి స్తోత్రం. ఈయన రాజ్యము, యేసుక్రీస్తు ప్రభువారి యొక్క రాజ్యమును దేవుడు వ్యాప్తి చెందించి అన్నాడు. దేవునికి స్తోత్రం. అదేవిధంగా ప్రియులారా, ఆయన మరి హోషేయ గ్రంథములో మనం చూసినట్లయితే ఆయన మనకి ఐగుప్తులో నుంచి నా కుమారుని రప్పిస్తాను అనేటువంటి వాక్యము రాసింది ఎవరు అంటే మరి యేసుక్రీస్తు ప్రభువారు ఐగుప్తుకి పారిపోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఐగుప్తులో నుంచి నా కుమారుని రప్పిస్తున్నాను అనేటువంటి మాట రాపించి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. యోవేలు గ్రంథంలో మనం చూసినట్లయితే ఆయన మరి ది జడ్జ్ ఇన్ ది డే ఆఫ్ ది లార్డ్, ఆయన రాబోయే మరి రెండవ రాకడను గురించి మరి ఆయన ఒక జడ్జిగా మనకు కనబడుతూ ఉంటాడు. ఆమోసు గ్రంథంలో మనం చూసినట్లయితే ది లార్డ్ ఆఫ్ హోర్స్ అనగా సైన్యములకు అధిపతి అగు యెహోవాగా మనం చూస్తూ ఉన్నాం. అదేవిధంగా మరి ఆయన మరి ఓబద్యా గ్రంథములో, అదేవిధంగా మేకా గ్రంథములో ఎటర్నల్ రూలర్గా మనకు కనబడుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. నహూము గ్రంథములో మనం చూసినట్లయితే మరి ఆయన పగ తీర్చుకునేవాడిగా మనం చూస్తూ ఉన్నాం. హబాక్కూకు గ్రంథములో మనం చూసినట్లయితే మరి ఆయన న్యాయము తీర్చేటువంటి ఒక జడ్జిగా మనం చూస్తూ ఉన్నాం. అదేవిధంగా జెఫన్యా గ్రంథములో మరి ఆయన ఉగ్రతను అగపరిచేవాడుగా మనం చూస్తూ ఉన్నాం. అదేవిధంగా ఆయన హగ్గయి గ్రంథములో మనం చూసినట్లయితే ఆయన అన్ని దేశాలను ప్రేమించేవాడుగా, ప్రపంచాన్ని ప్రేమించేవాడుగా మనం చూస్తూ ఉన్నాం. అదేవిధంగా ఆయన మరి జకరియా గ్రంథములో మనం చూసినట్లయితే ప్రియులారా, ఆయన అక్కడ మరి కొట్టబడినవాడుగా మరి ఒక కాపరిగా మనం చూస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం. మరి సన్ ఆఫ్ ది రైచియస్, మరి నీతి సూర్యుడిగా మలాకి గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం. అదే ఈ విధంగా ప్రియులారా, మరి ఆది కాండములో ఆయన చిత్తకొట్టేవాడుగా, సాతాను యొక్క తలను చిత్తకొట్టేవాడుగా యేసుక్రీస్తు ప్రభువారిని చూస్తూ ఉంటే ప్రియులారా, మలాకి గ్రంథంలో ఆయన నీతి సూర్యుడిగా మనకు కనబడుతూ ఉన్నాడు. అంటే ప్రతి గ్రంథములో కూడా యేసుక్రీస్తు ప్రభువారు మరి మనకి మరి ప్రతిబింబింపజేస్తూ ఆయన మరి ఈ లోకంలో మరి పాత నిబంధన మనకిచ్చాడు. అంటే పాత నిబంధన ఇవ్వబడది దేనికి అని అంటే ప్రియులారా, తన కుమారుడైనటువంటి విమోచకుడు, అభిషక్తుడు, మెస్సియా, ప్రపంచాన్ని విమోచించేవాడు, తన రక్తమును కార్చటానికి ఈ లోకములోకి వచ్చేవాడు, తన యొక్క రక్తమును కార్చి ప్రపంచాన్ని విమోచించేవాడు, అన్ని నామముల కంటే పైనామము కలిగిన వాడుగా, ఆయనకు ఉన్నటువంటి పేరు ప్రపంచంలో ఎవరికి లేదు, అంత గొప్ప పేరును మరి కలిగిన వాడుగా యేసుక్రీస్తు ప్రభువారిని మనం చూస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం. అన్ని నామముల కంటే పైనామము ఆయనదే. తన కుడి ప్రక్కన కూర్చొని పెట్టుకొని ఉన్నాడు దేవుడు. ఆయన్ని అంతగా హెచ్చించాడు. ఎందుకు అనంటే ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడేయండి, దేవునితో ఉండుట విడిచిపెట్టకూడనే భాగ్యమని ఎంచుకొనలేదు, కానీ దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తాను రిక్తునిగా చేసుకున్నాడు. కాబట్టి మరి పరలోకములో కానీ భూలోకములో కానీ ఎక్కడైనా కానీ ఆయన అన్ని విషయాలలో అందరిలో కూడా ఆధిక్యతను పొందినవాడుగా, అనగా మరి విజయాన్ని సాధించిన వాడుగా, ప్రపంచ పాపమును తీసివేసిన వాడుగా, అన్ని నామముల కంటే హెచ్చైన నామము, అందరికంటే పైవాడుగా యేసుక్రీస్తు ప్రభువారిని దేవుడు హెచ్చించి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఆయన పాత నిబంధన రాయబట్టానికి గల కారణం ఏంటి అంటే ఆయన మరి ఈ లోకములోకి వస్తాడు అని
యేసుక్రీస్తు ప్రభువారిని ప్రతి గ్రంథము చూపిస్తూ ఉన్నది. పాత నిబంధనలో ఉన్నటువంటి ఆది కాండం మొదలుకొని మలాకీ వరకు ప్రియులారా మరి యేసుక్రీస్తు ప్రభువారిని ఒక విమోచకుడుగా, పాప నివారణ చేసేవాడిగా మరి దేవుడు చూపించి ఉన్నాడు. ఈ లోకములో మరి ఆయన రావలసి ఉన్నది అని చెప్పటానికే పాత నిబంధన రాపించి ఉన్నాడు. ఒక ప్రధాన యాజకుడిగా, ఒక గొప్ప కాపరిగా ఆయన్ని మనం చూస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం. ఆయన మరి దేవుని కుమారుడిగా, దావీదు కుమారుడిగా పిలువబడ్డాడు. ఆయన మరి ఒక విమోచకుడుగా, ఒక నీతి సూర్యుడిగా మనకు కనపడ్డాడు. దేవునికి స్తోత్రం. ఆయన మరి ప్రపంచాన్ని ఏలేవాడుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రపంచాన్ని ఏలేవాడుగా మనం చూస్తూ ఉన్నాం. ఆయన పస్కా పశువుగా మనం చూస్తూ ఉన్నాం. అదేవిధంగా మరి ఆయన ఒక ప్రధాన యాజకుడిగా మనం చూస్తూ ఉన్నాం. ఆయన ఒక ప్రవక్తగా మనం చూస్తూ ఉన్నాం. ఆయన్ని ఒక అపోస్తలుడిగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ప్రియులారా, పాత నిబంధనలో ఆయన వెంబడించిన బండగా మనం చూస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం. ప్రతి బుక్కులో కూడా ఆయన మరి తన యొక్క బిడ్డల ద్వారా, తన ప్రవక్తల ద్వారా వారిలోకి తన ఆత్మను పంపించి వారి ద్వారా ఆయన శ్రమపడ్డాడు. దేవునికి స్తోత్రం. ఈ లోకములో యేసుక్రీస్తు ప్రభువారిని మరి ఆ ప్రవక్తలో మనం చూస్తూ ఉన్నాం. ప్రవక్త ద్వారా ఆయన మాట్లాడుతూ వచ్చాడు. ప్రవక్తల ద్వారా ఆయన మాట్లాడుతూ వచ్చాడు. నేను ఈ లోకంలోకి వస్తాను, మిమ్మల్ని రక్షించువాడిన నేనే, మీ పాపం నుంచి విమోచించువాడిన నేనే అని ఆయన చెబుతూ వచ్చాడు. ఇజ్రాయేలుతోటి ఆయన ఒక జనాంగమును ఎన్నుకొని, ఇజ్రాయేలీ జనాంగమును అబ్రహాము ద్వారా, అబ్రహాము యొక్క సంతానమును అనగా యాకోబు యొక్క 12 మంది కుమారులను, వారిని అందరిని కూడా, వారి యొక్క సంతానమునంతటిని కూడా వారితో మాట్లాడుతూ ప్రపంచానికి సమాచారం అందించి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఇదిగో నేను రాబోతున్నాను, ఇదిగో నేను వస్తున్నాను, నేను మరి విమోచిస్తాను, ప్రపంచాన్ని విమోచకుడుగా ఆయన్ని మనం చూస్తూ ఉన్నాం. పాత నిబంధన గ్రంథం ఎందుకు రాయబడ్డదంటే క్రీస్తుని ప్రామిస్ చేయటం కోసమే రాయబడ్డది. ఇజ్రాయేలీలు అందరూ కూడా ఎదురు చూసేది ఎవరి కోసం అంటే మెస్సియా కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. అభిషక్తుని కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. విమోచకుడు వస్తాడు, ఆయన మాకు ఎల్లప్పుడూ రాజుగా ఉంటాడు, ఆయన రాజుగా ఉన్నప్పుడు మాకు ఈ యొక్క కష్టాలన్నీ పోతాయి అని వాళ్ళు అందరూ కూడా లిటరల్గా రాజు వస్తాడు అనుకున్నారు. కానీ ప్రియులారా, ఆయన రాజే కానీ ఆయన ఆత్మీయ రాజు. ఈ లోక సంబంధమైనటువంటి రాజ్యము ఆయనది కాదు. ఆయనకి కిరీటాన్ని పెట్టడానికి వచ్చినప్పుడు ప్రియులారా, ఆయన చేస్తున్నటువంటి అద్భుతాలు, సూచక్రియలు, మహత్కార్యాలు భూలోకం కూడా సరిపోదు గనక ఆయన అద్భుతాలు ఇవన్నీ చేస్తుంటే కిరీటం పెట్టడానికి కొందరు వచ్చినప్పుడు ఈ లోక రాజ్యము నాది కాదు, నా రాజ్యం వేరు అంటాడు. కాబట్టి పిల్లారా, ఆయన రాజ్యం ఏంటంటే మరి మనుషులను వారి పాపము నుంచి విమోచించటం, కోటాను కోట్ల హృదయాలలో జీవించటం ఆయన రాజ్యం. ఆయన రాజ్యము ప్రపంచ ప్రజలను మార్పు చెందిన వారుగా చేయటం, వారిలో మారు మనసును కలిగించటం, వారిలో విమోచన కలిగించటం, వారిని మరి దేవుని యొక్క బిడ్డలుగా చేయటమే, మరి దేవుని కోసం జీవించేవారుగా చేయటమే దేవుని యొక్క ఉద్దేశం ప్రియులారా. కాబట్టి ఆయన ఈ లోకంలోకి ప్రామిస్ చేయబడ్డాడు. ప్రతి గ్రంథములో ఆయన పేరు మనకి కనబడుతూ ఉన్నది. ఆయన పరోక్షంగా ప్రతి గ్రంథములో ఉన్నాడు. కాబట్టి ప్రియులారా, మరి ఆ యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలోకి వచ్చి ఉన్నాడు. మనకి రేపు మరి క్రిస్మస్ పండగ దినాన్ని మనమందరం కూడా జరుపుకోబోతున్నాం. ఈ లోకంలో పుట్టాడు ఆయన. దేవునికి స్తోత్రం. పాత నిబంధనలో ఆయన మరి మనకి
మరి స్పష్టంగా కనపడ్డాడు. దేవునికి స్తోత్రం. సాతాను యొక్క తలను చితగ్గొట్టేవాడుగా దేవుడు ఆది కాండంలో చూపిస్తే, మరి మలాకీ గ్రంథంలో మనం చూసినట్లయితే ఆయన నీతి సూర్యుడిగా, ఆయన రెక్కలో ఆరోగ్యాన్ని ఇచ్చేయగా మనకు కనబడుతూ ఉన్నాయి. ప్రతి గ్రంథములో కూడా, ప్రార్థన బంధన ప్రతి గ్రంథంలో కూడా యేసుక్రీస్తు ప్రభువారిని మనం చూస్తూ ఉన్నాం. అలాంటి రక్షకుడు నీకు ప్రభువుగా, నాకు ప్రభువుగా ఉండాలి. నీ హృదయాన్ని వేలేవాడుగా, నా హృదయమును ఏలేవాడుగా యేసుక్రీస్తు ప్రభువారిని మనం చూద్దాం. అలాంటి కృప దేవుడు నీకు, నాకు, మనందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం ప్రియులారా. స్తోత్రములు తండ్రి, పరిశుద్ధుడైన ప్రభువా, మహోన్నతుడా, సర్వశక్తిమంతుడానికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాం తండ్రి. ఈ సమయంలో నేను ప్రార్థన చేస్తున్నాను ప్రభువా. సత్యదేవుడైన తండ్రి, మహోన్నతుడైన ప్రభు, సర్వమును సృజించిన వాడ వందనాలు ప్రభువా. రాంబాబు కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి, గోపి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. దీవించండి, ఆశీర్వదించిన ఆయన నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. కనికరపరడా, కోట్లాది స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం తండ్రి. జ్ఞాపకం చేసుకోండి, దీవించండి, ఆశ్రయించండి తండ్రి. అయా ప్రత్యేకించిన ఆయన బాబీ కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి. బాబీ కోసం జాబ్ని అనుగ్రహించండి, మంచి పొజిషన్ అనుగ్రహించండి. రమ్యాన్ని జ్ఞాపకం చేసుకోండి, దీవించండి. వారి ఇరువురిని ప్రేమించి ఇచ్చినటువంటి ప్రభువా, శ్రేష్టమైనటువంటి కుమారుని బట్టి వందనాలు. జ్ఞాపకం చేసుకోండి, దీవించండి. బుజ్జి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి, దీవించండి. కిషోర్ని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. చుట్టు కంచి వేయండి తండ్రి. శృతిని జ్ఞాపకం చేసుకోండి. వెంకన్న గారు చుట్టు కంచి వేయండి. అనంతకుమారి పెద్ద కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. దీవించిన ఆయన ఆశీర్వదించండి. అభిషేక్ని జ్ఞాపకం చేసుకోండి. ఆశీస్సుని జ్ఞాపకం చేసుకోండి. అనంతకుమారి పెద్ద వారి యొక్క మిస్సెస్ గారిని ముట్టుకోండి ప్రభువానికి వందనాలు, కోట్లాది స్తుతులు. కెనడీ కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి. జడేని జషేని జ్ఞాపకం చేసుకోండి, దీవించండి, ఆశీర్వదించిన ఆయన. విజయరాజు కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి. వారికి ఇచ్చిన ముగ్గురు పిల్లల్ని దీవించండి తండ్రి, ఆశీర్వదించండి తండ్రి. రాము కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ఆయా కొత్తపల్లి జోసెఫ్ గారి కుటుంబాన్ని, ఆ కుటుంబంలో వారి అమ్మగారు చనిపోయి ఉండగా తండ్రి ఓదార్పుని కలిగించండి తండ్రి. బాలరాజు గారి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి. ఆయా కనకరాజు గారి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి, దీవించండి. జన్ను ప్రవీణ్ గారి కుటుంబాన్ని, నవీన్ సాగర్ గారి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి. జిల్లా లక్ష్మి గారి కుటుంబాన్ని, జిల్లా లక్ష్మి గారిని ముట్టుకోండి ప్రభువా. జిల్లా వెంకటేష్ని ముట్టుకోండి. జిల్లా వీరబాబు కుటుంబాన్ని, గోపమ్మ కుటుంబాన్ని, అనసూయ గారి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి. భారతలక్ష్మి కుటుంబాన్ని, హైమవతి గారి కుటుంబాన్ని, కనకలక్ష్మి కుటుంబాన్ని, జ్యోతి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. సామర్థ్యం గారి కుటుంబాన్ని, రత్నమ్మ గారి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ఆయా ఉపేంద్రమ్మ, ఆయా జీవమనమ్మ కుటుంబాన్ని, ప్రియాంకాని, శ్రీకాంత్ని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. మార్తమ్మ గారి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి. లుధియా దుర్గయ్య గారి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి. ఎలమంచి శ్రీనివాస్ గారి కుటుంబాన్ని, జానే గారి కుటుంబాన్ని, బిల్లుకు జాబ్ అనుగ్రహించండి, దీవించండి. యాంబాబు గారి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి. విక్కీని, సిద్ధుని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ఎస్ వెంకటేష్ కుటుంబాన్ని, వారికి ఇచ్చిన ఇద్దరు పిల్లల్ని దీవించండి. జేమ్స్ యాకే కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ఓయి ఫ్రెండ్స్ అందరిని కూడా జ్ఞాపకం చేసుకోండి తండ్రి. భాస్కర్ వీధి కుటుంబాన్ని, బొమ్మక్కు మురళి కుటుంబాన్ని, చక్రవర్తి గారి కుటుంబాన్ని, గోపాలకృష్ణ కుటుంబాన్ని, నాగరాజు నున్ను కుటుంబాన్ని, పాల్ వెంకటరత్నం గారి కుటుంబాన్ని, పూల్ సింగ్ గారి కుటుంబాన్ని, ప్రశాంత్ కుటుంబాన్ని, రసూల్పా కుటుంబాన్ని, సైదుల కుటుంబాన్ని, సత్య కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. శేఖర్ చింతా కుటుంబాన్ని, శ్రీధర కాశిరెడ్డి కుటుంబాన్ని, కట్టా రాంప్రసాద్ గారి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి. రామేశ్వర్ గారి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి. ఆయా చక్రవర్తి గారి కుటుంబాన్ని, జయమ్మ కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. నిఖితాన్ని జ్ఞాపకం చేసుకోండి. సంజ కుమార్ కుటుంబాన్ని, వారికి ఇచ్చిన ఇద్దరు పిల్లలను కూడా దీవించండి. శారద నరేందర్ సాయి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి. నాగరత్నం గారి కుటుంబాన్ని, సరితాన్ని జ్ఞాపకం చేసుకోండి. లక్ష్మిని జ్ఞాపకం చేసుకోండి తండ్రి, దీవించండి తండ్రి. అదేవిధంగా మధు కుటుంబాన్ని, మమతాన్ని జ్ఞాపకం చేసుకోండి. జ్యోతి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి, దీవించండి, ఆశ్రయించండి తండ్రి. నీ చిత్తంలో మనందరిని కూడా దీవించి ఆశీర్వాదములతో పడిపించమని నీకే వందనాలు చెల్లిస్తూ, జీవాధిపతి నీ చిత్తంలో మనందరిని కూడా దీవించి ఆశ్రయించమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ ఉన్నతమైన నామమున అడిగి వేడుకొనిచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని నుండి, ప్రభువైన యేసుక్రీస్తు నుండి పరిశుద్ధాత్మ సహవాసం ఇప్పుడున్నప్పుడు మనందరికీ, ప్రపంచంలో పరిశుద్ధులందరికీ, ఇక్కడ కూడి ఉన్న ప్రతి బిడ్డకని సదాకాలము తోడేయండి, నడిపించును గాక. ఆమేన్. ఆమేన్. అందరికి వందనాలు.